ఒక మాసులకు మామూలు లేదు. అసలు ఒక గ్యాంగ్స్టర్ అంటే ఎలా ఉంటాడో అనేది రియల్ గా చూపించాడు. మామూలు లేదు అసలు. నిజంగా అసలు నాకైతే మాత్రం మామూలు లేదు. సినిమా అయితే మాత్రం సూర్య గారు ఈ రేంజ్ ఫైట్లు మనకు తెలుసు, ఆయన ఫైట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది అంతగా మించిపోయి ఒక రియల్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడో పర్ర ఫైట్ గా ఒకసారి వచ్చింది సికిందర్ ఏదో మూవీ వచ్చాడు మనోడు గ్యాంగ్స్టర్ గా, ఆ సినిమాని మించిపోయింది అన్న. నిజంగా అసలు కాన్సెప్ట్ ఏంటంటే అన్న, మనోడు ఒక సమాజంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక గ్యాంగ్స్టర్ గా అవుతాడు. గ్యాంగ్స్టర్ గా అయ్యి గ్యాంగ్స్టర్ నుంచి తన భార్య కోసం తన మాట వైఫ్ భార్య మాట పిల్లల మాట వింటే ఎట్టా ఉంటుందో చూపిస్తాను. మన పుష్ప అన్న చూసానా సేమ్ అదే స్టోరీ. అంటే అది స్టోరీ కదా, కొంచెం అది తీసుకుంటే పిల్లం కోసం మారి మనిషిగా మారి అసలు ఒక మంచి అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. ఒక గ్యాంగ్స్టర్ మారిపోతే ఎలా ఉంటది గ్యాంగ్స్టర్ అన్న. ఆ సినిమా వద్దు, ఆ సినిమా గురించి వదిలేసండి. ఎందుకంటే ఆ సినిమాకి ఈ సినిమాకి అలా పోలికెళ్ళలేదు. పాత సూర్యని మనం చూసాం. నిజం చెప్తున్నా, పాత సూర్యని మనం చూసాం. కంగు అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేసి డైరెక్ట్ తీశారు. సో అది మనకు అర్థం కాలేదు సినిమా. దాని గురించి వదిలేసండి. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికెళ్ళలేదన్న. చాలా బాగుంది ఈ సినిమా. ఒక మాస్ లుక్ మన సూర్య గారికి ఎలాంటి క్యారెక్టర్లు సెట్ అవుతాయి, ఎలాంటి ఫైట్లు సెట్ అవుతాయి అన్న విధంగా ఉంది. అండ్ సెంటిమెంట్ వైఫ్ సెంటిమెంట్ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. రెండింటికి పోటీ రెండింటికి పోటీ. అసలు నిజంగా ఈ సినిమా బాగుంది. ఇదేమో ఒక ఇన్వెస్టిగేషన్, ఇదేమో ఒక గ్యాంగ్స్టర్ ఫైట్స్. అసలు నిజంగా రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్. పొద్దున్న ఆ షోకి పోతే మధ్యలో ఈ షోకి పోవాలి. థియేటర్ నుంచి బయటకే వచ్చేది లేదు అన్నట్టే ఉంది సినిమా.